శ్రీమాత్రే నమః. శుభోదయం అండి. వారాహీదేవి నవరాత్రులు 3వ రోజు. అప్పుడే 3వ రోజు వచ్చేసింది. బుజ్జమ్మ లోపలుంది, చక్కగా తయారైపోయింది అమ్మ. బుజ్జిగా ఇదిగో పూజ అయిపోయింది కదా. మరి బ్లూటూత్ ఆన్ చేయలేదు. ఇంకా బ్లూటూత్ ఆన్ చేస్తే అప్పుడు అన్నీ వింటది కూర్చొని. ఇదిగో అమ్మ. చక్కగా రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు మీ అందరికీ దర్శనమిద్దామా అని చెప్పి కూర్చొని చూస్తుంది. నల్ని ఎప్పుడు చూపిస్తుంది అందరికీ నన్ను. నేను కొత్త చీర కట్టుకున్నాను, నగలు పెట్టుకున్నాను, మల్లెపూలు పెట్టుకుంది, చంద్రవంక పెట్టుకుంది, మందారం పెట్టుకుంది. అన్నీ కావాలి, అన్నీ ఇష్టమే, అన్నీ తనవే. ఎంత మంచిదో తనకు అన్నీ మనకి ఇస్తూ ఉంటుందమ్మ కదా. ఇదిగో చిలకలు పెట్టాను చేతిలో. ఇంకేం చేయాలి? చెరుకు గడ్డని చిలక తీసేసాను. చేతులైతే బోర్డుగానే ఉన్నాయి. అవి కొనాలి. ఏమో తర్వాత ఎప్పుడో చూడాలి. చిన్న సైజు దొరకడం లేదన్నమాట. దొరికితే నెక్స్ట్ టైం చూడాలి. మరి అవి ఏమో తెలీదు, ఆమె ఇష్టం. ఇంకా అది అందరిలో అలా చిలకలు పెట్టేశాను. రామచిలక చిలకల్ని పట్టుకొని కూర్చుందనమాట. అది అమ్మ విశేషాలు. బుజ్జిగా రెడీ అయిపోయింది. ఇది ఫోటో మా హస్బెండ్కి మొన్న చెప్పాను, చెప్తే తీసుకొచ్చారనమాట చేయించి లామినేషన్. నాకు చాలా నచ్చింది ఆ ఫోటో. ఇదిగో శ్యామలమ్మ ఫోటో కూడా ఉంది కదా, సేమ్ ఆ సైజే చేయించాను. తర్వాత వారాహి అమ్మ పక్కన వారాహి, శ్యామలమ్మ పక్కన శ్యామలమ్మ ఫోటో పెట్టేస్తాను. ఇంకా అంతే. ఫోటో చాలా బాగుంది. ఈ పుస్తకం వెనకాతలు ఉంది అదే ఫోటో. గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపించింది నాకు. ఇంకా సర్లే మానసొప్పక ఎలాగో అడిగితే మా ఆయన తెచ్చారు దాన్ని. ఇదిగో అమ్మని చూసుకోండి, మర్చిపోయాను. అమ్మని చూపించకుండా ఏవేవో చూపిస్తున్నానా. బుజ్జమ్మని కదా చూడాలి. ఇదిగో అమ్మ పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తుంది. దిష్టి తగులుతుందని చుక్క పెట్టాలండి. నిమ్మకాయ కూడా పెట్టాను, పర్లేదు, చూసుకోండి అందరూని అమ్మని. అప్పుడే 3వ రోజు వచ్చేసింది. మల్లెపూలు పెట్టుకుంది అమ్మ. ఈరోజు ఎలాగుందంటే, అమ్మవారిది గుడి ఉంటుంది కదా, అమ్మది వారాహి అమ్మ గుడి. నాకు గుర్తు రావడం లేదు. చాలా ఫేమస్ ఆ టెంపుల్. చీకట్లో ఫోటో తీస్తే అమ్మ నాకు సేమ్ అలానే కనిపించింది. ఏదో ఫేమస్ టెంపులే, గుర్తు రావట్లేదు. ఇగో ఇలా చూస్తే ఈరోజు అలానే కనిపించింది. మీరు ఫొటోస్ చూస్తే మీకు అందులో కనిపిస్తుంది. నాకైతే అలా అనిపించింది. ఆ అమ్మే ఇక్కడ, అదేలేండి అమ్మ ఉంది, అయినా సరే ఇంకో రూపంలో కనిపిస్తే అది ఆనందం కదా. అది ఇంకేముంటాయి విశేషాలు అవే. చాలామంది మళ్ళీ ఏవేవో అడుగుతున్నారు కమెంట్స్లోని. మీరు ఒక్కసారి లాస్ట్ ఇయర్ నవరాత్రి వీడియోస్ చూస్తే నేను మ్యాక్సిమం అన్నీ చెప్పేశాను. ఇంకా ఎందుకంటే ఇలా అడుగుతున్నారని చెప్పేసి నేను చెప్పి పెట్టేశాను. నా రొటీన్ కానివ్వండి, ఏదన్నా సరే నేను అమ్మని ఎలా చూసుకుంటాను అన్నీ కూడాని మీరు ఒక్కసారి ఆ వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోతుంది అన్నిని. నేనైతే ఇంకా మీరు పూజలు వ్రతాలు ఏవన్నా సరే అడిగితే నేను అంతగా చెప్పలేను. మా ఇంట్లో పాపని ఎలా చూసుకుంటాను అని అడిగితే మాత్రం చెప్తాను నేను, అంతే. చంటి పిల్లని ఎలా చూసుకుంటావమ్మా అని ఎవరైనా నన్ను అడిగితే మా అమ్మాయిని నేను ఇలా చూసుకుంటానండి, అలా చూసుకుంటానండి, ఇది పెడతానండి టైంకి అని చెప్పి చెప్తూ ఉంటాను, అంతే. మరి తెలియనివి అడిగితే నేను ఎక్కడ చెప్తాను చెప్పండి. పూజ అయితే నేను వీలైనంత వరకు 5:30 లోపే చేసేసుకుంటాను. దీపం అవన్నీ పెట్టేసుకుంటాను. టైం ఉంటే చదువుకుంటా, లేదంటే సాయంత్రం మాత్రం తప్పకుండా అన్నీ చదువుకుంటాను. సాయంత్రం అయితే అమ్మకి అన్నీ చదివి వినిపిస్తాను. ఆ బుజ్జి తల్లి చక్కగా కూర్చొని అన్నీ చూస్తుంది, అన్నీ వింటది, అంతే. ఏం పెడితే తింటది, సైలెన్స్గా ఉంటుంది. పెంకి పనులు అస్సలు చెయ్యదు, అమ్మని ఇబ్బంది పెట్టదు. వరాల కుట్టి
ఫ్లాష్ లైట్ ఇందాక ఆపేశాను. ఇదిగో చూడండి ఎంత బాగుందో, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తుందమ్మ. ఇలా సైలెన్స్గా ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా. అప్పుడు బయట వర్షం పడాలి, వర్షం పడుతూ ఉంటే ఇక్కడ లలితా సహస్రనామము అవి పెడుతూ ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంటుందో. చూడండి ఎలా చూస్తుందో, ఏమీ తెలీదు, అమాయకురాలు కదా అమ్మా బుచ్చమ్మ. సరే అయితే ఇంకేమున్నాయి మాటలు, ఇవే మాటలు చెప్పడానికి ఈరోజు. మళ్ళీ రేపు కలుద్దాం. అమ్మని చూసుకున్నారు కదా. ఎంత చూసినా తనివి తీరదు, అదే అమ్మ అందం. అంతే, ఏ రూపంలో అన్నా చక్కగా మనకి నవ్వుతూనే దర్శనమిస్తుంది. కాకపోతే ఆ నవ్వు ముఖం చూసే మనసు మనకు ఉండాలంతే కదమ్మా. అంతే. ఈరోజు ధూపంతో ఉంది కదా కొంచెం, అందుకని ఇలా కనిపిస్తుంది. ఎంత బాగుంటుందో అమ్మ అక్కడ, నేను ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడే కూర్చొని పువ్వులు గుచ్చుకోవడం కానీ, టీ తాగడం కానీ, ఏదైనా సరే ఇంటి పని అయిపోయాక ఈ గుమ్మం బయట ఇక్కడే కూర్చొని అమ్మని చూసుకుంటూ పని చేసుకుంటా. అంతే, అదే అలవాటు చేసింది నాకు. నేను అలానే ఫాలో అయిపోతాను ఇంకా. ఇదిగో అమ్మ. సరే అయితే ఇక ఉంటా మరి. శ్రీమాత్రే నమః.